ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను చేరాలనుకున్న స్థాయికి చేరాను అన్న ఆనందం లేకుండా ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? నాన్న కోసం. ఈ విషయంలో నేను ఎక్కడికి రాను, ఏం చెయ్యలేను అని చెప్పాను కదా. అందుకే కదా కోర్టు ద్వారా ఆహ్వాన పత్రిక పంపించాను యువరాణి గారికి. నువ్వు నోటీస్ పంపిస్తే నేను కోర్టుకు రావాలా? రాను అంటే ఆ రమాదేవికి నా గురించి చెప్పేస్తావా? ఆ పరిస్థితి తెచ్చుకుంటే చెప్పక తప్పదు. ఏయ్, ఇంతకు ముందు ఒకసారి పద్ధతిగా రిక్వెస్ట్ చేశాను, కుదరదు అన్నావు. కానీ నువ్వు తప్ప మరో దారి కనిపించడం లేదు. అందుకే నోటీస్ పంపించాను. ఇది భయపెట్టడమే అనుకో, బలవంత పెట్టడమే అనుకో, నువ్వు రావాలి. నేను రాను. నాన్న జైలు పాలవుతాడన్నా నువ్వు సాక్ష్యం చెప్పడానికి రాను అన్నప్పుడే నాకు అర్థమైంది నాన్న అంటే నీకు ఎలాంటి ప్రేమ లేదు అని. అందుకే నేను నీ దారిలోకి రావాల్సి వచ్చింది. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావా? బెదిరిపోకపోతే ఇంట్లో నుంచి బయటికి పోవాలి మరి. అది ఓకేనా? నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తా. నన్నే కొడతావా? నీ అహం ఆ ఇంట్లో పని వాళ్ళ మీద చూపించు, నా మీద కాదు. మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. పద్ధతిగా ఉంటుంది. లేదంటే నువ్వు కలలు కన్న జీవితంలో నుంచి నిన్ను వీధిలోకి లాగక తప్పదు. నువ్వేం చేసినా సరే నేను రాను. నా లాయర్తో మాట్లాడి నేనేం చెయ్యాలో అది చేస్తాను. సరే, అదే నీ నిర్ణయం అయితే నీ గతం అమ్మగారికి చెప్పడం తప్ప నాకు మరో దారి లేదు. చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు అక్కవి కాబట్టి కొంచెం కన్సెషన్ ఇచ్చాను. ఇప్పటికీ నీ బుద్ధి మారలేదనుకో, నువ్వు మమ్మల్ని మర్చిపోయినట్టే నువ్వు అక్కవన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది. నీ స్వార్థమే నీకు ముఖ్యమైనప్పుడు నాకు నాన్న ముఖ్యం. ఆయన్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఏం చేసినా నా నిర్ణయం మారదు. నేను కోర్టుకొస్తే నేనెవరనేది నేనే బయట పెట్టుకున్నట్టు అవుతుంది. నిన్నెవరు రామచంద్రయ్య కూతురుగా రమ్మనడం లేదు. రాజాగారి మనవరాలిగా ఏ దొంగ నాటకం ఆడుతున్నావో ఆ మనవరాలిగానే రా. నాన్న మంచివాడు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా కోర్టులో చెప్పు చాలు. నువ్వు ఈ పని చేస్తే నాన్న బయటకు వస్తాడు. నేను అమ్మా నాన్న మా దారిన మేము ఊరికి వెళ్ళిపోతాం. నీ దారిన నువ్వు వెళ్ళి నీ అబద్ధపు బ్రతికే బ్రతుకు. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం అనేది జరగదు.